తుల్జా భవానీ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. మహారాష్ట్రలోని అనేక కుటుంబాలకు ఈ తల్లి ఆరాధ్య దైవం. 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయంలోని అమ్మవారిని చూడ్డానికి మహారాష్ట్ర వాసులే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారి శక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. తుల్జా భవానీ దేవాలయం అనేది తుల్జా భవానీ దేవికి అంకితం చేయబడిన ఒక అద్భుతమైన శక్తిపీఠం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ పట్టణంలో ఉంది. తుల్జా భవానీ దేవి ప్రభావం భారతీయ సంస్కృతిలో ఎంతో ఉంది. నేపాల్లో తుల్జా భవానీ నెవారీ కమ్యూనిటీ యొక్క దేవతను కాపాడే తలేజు దేవతగా పూజిస్తారు. నేపాల్లో తలేజ ఆరాధన చాలా ప్రముఖమైంది. ఈ ఆలయం మహారాష్ట్రలోని ప్రసిద్ధ 3.5 శక్తి పీఠాలలో భాగం. ఇందులో కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయం, మహోర్లోని రేణుక ఆలయం, వాణి సప్తశృంగి ఆలయం ఉన్నాయి. మరాఠా రాజు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తన కత్తిని తుల్జా భవానీ నుండి పొందాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అతను భోంస్లా రాజవంశానికి చెందినవాడు. ఈ తుల్జా భవానీ దేవిని కులదేవతగా ఆరాధించేవారు. తుల్జా భవానీ దేవిని తులజ, తురజ, త్వరిత అనే పేర్లతో కూడా పిలుస్తారు. కదంబ బోపే కుటుంబీకులు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో మరాఠా మహామండలేశ్వర మరదదేవ కదంబ నిర్మించారు. అయితే ఈ అమ్మవారికి సంబంధించిన కథ గురించి చెప్పుకుంటే చాలా పుణ్యం కూడా వస్తుంది. కృతయుగంలో కర్దమ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య అనుభూతిదేవి. ఆమె రతీదేవి ఎంతటి అందగత్తో అంత గొప్ప అందగత్త అన్నమాట. ఒక సందర్భంలో కర్దముడు మరణించడంతో అతని చితిపై కూర్చుని సతీ సహగమనానికి సిద్ధపడుతుంది అనుభూతిదేవి. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఏ మహిళ అయినా పిల్లలను విడిచి వెళ్లకూడదు అంటూ పలికింది. ఇంకా ఆమె మాటలు విన్న తర్వాత తన మనస్సు మార్చుకుని మందాకిని నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ కూర్చుంది. అలా అనుభూతి యోగ సమాధిలోకి వెళ్లిపోయింది. డెమన్ రాజు అయిన కుకార్ సమాధి స్థితిలో ఉన్న అనుభూతిదేవిని చూస్తాడు. ఇక ఆమె అందం అతన్ని మత్తెక్కిస్తుంది. ఆమెను ఎలాగైనా పొందాలనే కోరికతో తొలి ప్రయత్నంగా ఆమెను మంచి మాటలతో లొంగదీసుకోవాలని ఎంతో ప్లాన్ చేశాడు. అయితే ఆయన ప్లాన్ సక్సెస్ కాలేదు. కాబట్టి ఆమెను బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతిదేవి ఆ అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఆమె ఆక్రందనలు విన్న మాత తుల్జా ప్రత్యక్షమవుతుంది. కుకార్ అతని రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. అప్పుడు తుల్జా మాత అతన్ని వధిస్తుంది. అందువల్లనే ఆ రోజు విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అన్న పేరును సార్థకం చేసుకుంది. మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం. తుల్జామాత దేవాలయ నిర్మాణ శైలి హేమాద్ పంతు పద్ధతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ 2 పెద్ద మహాద్వారాలు దర్శనమిస్తాయి. గుడిలో ప్రవేశించగానే 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. ఇక్కడ ఈ తీర్థం నిత్యం ప్రవహిస్తుండడం విశేషం. గోముఖ్ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయం కనిపిస్తుంది. ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ని దాటుకుని వస్తే ఓ గేటు కనిపిస్తుంది. అందులోకి వెళితే ఎడమ వైపున మార్కండేయ మహర్షి విగ్రహం, కుడివైపున పెద్ద నగారా కనిపిస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశించిన మనకు స్వర్ణాభరణాలతో ధగధగలాడుతూ స్వయంభూగా వెలసిన తుల్జామాత దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనంతో అందరి మది పులకిస్తుంది. గర్భగుడికి సమీపంలో పాలంగా అని పిలువబడే వెండి మంచం కనిపిస్తుంది. అమ్మవారు ఈ మంచంపై నిద్రపోతారని భక్తుల నమ్మకం. ఇక పాలంగుకు ఎదురుగా మహాదేవలింగం కనబడుతుంది. చూసేందుకు భవానీ, ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆసీనులైనట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న స్తూపాలలోని ఒకదానిపై ఒక వెండి ఉంగరం ఉంటుంది. ఈ స్తూపం గురించి ఒక విశ్వాసం ఉంది. అదేమంటే శరీరంలోని ఏ భాగంలోనైనా తీవ్ర నొప్పితో బాధపడేవారు ఆ ఉంగరాన్ని 7 రోజుల పాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుంది. తుల్జా భవానీ దీవెనల కోసం ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని చరిత్ర చెబుతోంది. ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి కూడా కనిపిస్తుంది. ఇది ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది. సమాధానం అవునైతే రాయి కుడివైపుకు తిరుగుతుంది, కాదు అనేది సమాధానం అయితే ఎడమవైపుకు తిరుగుతుంది. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉంటే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం. ఇవన్నీ భక్తుల నమ్మకాలు. అంతేకాదు, ఛత్రపతి శివాజీ ఏ యుద్ధానికైనా వెళ్లాల్సి వచ్చినా ముందుగా చింతామణి రాయి దగ్గరకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడట. ఇక ఈ చింతామణి రాయి తర్వాత
జమదర్ఖానా అంటే ఒక ఖజానా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు నగలన్నీ జమదర్ఖానాలో భద్రపరుస్తారు. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి తొడుగుతారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి రారాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహూకరించింది కావడం విశేషం. మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా ఈ తుల్జామాత దేవాలయం నిలిచింది. నాటి భోంస్లే పాలకులకు తుల్జామాత కుటుంబ దేవత. అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. తుల్జా భవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహూకరించిందని విశ్వాసం. తుల్జా భవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువై ఉంది. తుల్జామాత ఛత్రపతి శివాజీకే కాదు, ఎన్నో కుటుంబాల వారికి, ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కులదేవతగా, కుటుంబ దేవతగా ఉన్నారు. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాలు, భారతదేశంలోని 50 శక్తిపీఠాలలో ఒకటి తుల్జామాత భవానీ ఆలయం. తుల్జాపూర్ సముద్ర మట్టానికి 270 మీటర్ల ఎత్తులో బాలఘాట్ అనే కొండలపై ఉంది. చింత చెట్లతో ఉండే ఈ పట్టణానికి చించపూర్ అన్న పేరుండేది. తర్వాత కొంతకాలానికి తుల్జా భవానీ పేరు మీద తుల్జాపూర్గా మారింది. ఈ ఆలయాన్ని ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. నవరాత్రి పండుగ నాడు ఆలయం రద్దీగా ఉంటుంది. భారతదేశంలో నైమిషారణ్యం, దండకారణ్యం అని 2 అడవులుండేవి. మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది. దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలఘాట్గా పిలిచేవారు. యమునాచల పర్వత ప్రాంతాల్లోని అడవుల్లోనే ఈ తుల్జాపూర్ ఉన్నది. ఈ ప్రాంతంలో సాలిగ్రామ్తో తయారు కాబడి స్వయంభూగా వెలిసిన విగ్రహం ఉంది. స్వయంభూగా వెలిసిన తుల్జా భవానీ విగ్రహం నల్లరాతితో చెక్కబడింది. విగ్రహం మలచబడ్డ తీరును మనం గమనించినట్టయితే దేవి పంచాయతన పద్ధతిని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అమ్మవారి విగ్రహానికి 8 చేతులుంటాయి. ఒక చేయి రాక్షసుడి జుట్టును పట్టుకుని ఉంటే మరో చేతిలోని త్రిశూలంతో ఆ రాక్షసుడి గుండెను చీలుస్తున్నట్టుగా ఉంటుంది. పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనబడుతుంది. ఇక దేవి కుడి చేతి వైపు ఆమె వాహనమైన సింహం విగ్రహం కనబడుతుంది. విగ్రహానికి సమీపంలో చంద్రబింబం కనబడుతుంది. కుడివైపున సూర్య భగవానుని బింబం కూడా అద్భుతంగా కొలువై ఉంటుంది. విగ్రహానికి ఉన్న ప్రతి చేతిలోనూ చక్రం, గద, త్రిశూలం, అంకుశం, ధనుస్సు వంటి ఆయుధాలుంటాయి. అమ్మవారి విగ్రహానికి కుడివైపున అనుభూతి దేవి ప్రార్థిస్తున్నట్టు కనబడుతుంది. పురాణాలలో దేవి చరిత్ర ప్రస్తుతించబడింది. తుల్జా భవానీకి సంబంధించిన మార్కండేయ పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. సంస్కృతంలోని దుర్గా సప్తశతిలో అమ్మవారికి చెందిన పురాణ గాథ 13 అధ్యాయాలలోనూ 700 శ్లోకాలు లేదా పద్యాలతో వివరించబడింది. దేవి భాగవతంలోనూ అమ్మవారి వృత్తాంతం కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహం ఎల్లప్పుడూ చలన స్థితిలో ఉంటుంది, అంటే కదులుతూనే ఉంటుందని అర్థం. ఇలా విగ్రహం ఎప్పుడూ చలన స్థితిలో ఉండే దేవాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా మనకు కనిపించదు. తుల్జాపూర్ అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. తుల్జా భవానీ దేవాలయానికి ఈశాన్య దిక్కున 3 ద్వారాల దగ్గర విష్ణు తీర్థం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి కలిసే ప్రదేశంగా నమ్మే ఈ ప్రాంతం కల్లోల తీర్థం వంటిది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే అన్ని పాపాలు తొలగి పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మదేవుని కోరిక మేరకు గంగా, యమున, సరస్వతి నదుల జలాలు వచ్చి ఈ చెరువుల్లో కలుస్తాయని పురాణ కథనం. ఈ 3 నదీ జలాలు వచ్చి కలిసినప్పుడు పెద్ద శబ్దం ఏర్పడిందని, అందుకే ఈ చెరువుకు కల్లోల తీర్థం అనే పేరు వచ్చిందని చెబుతారు. తుల్జా భవానీ ఆలయానికి సమీపంలో గ్వాలియర్ కోట కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. ఈ కోట ఒక కొండపై ఉంటుంది. అలాగే ఇక్కడ సాస్ బహు ఆలయం, సూర్య దేవాలయం, జైవిలాస్ ప్యాలెస్ వంటివి కూడా చూడాల్సిన ప్రదేశాలు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.